హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి, ఉత్తర ద్వార దర్శనంలోని అర్థము పరమార్థం ఏమిటో తెలుసుకుందాం. అసలు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేస్తారు? ముక్కోటి ఏకాదశి రోజు ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. అసలు ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి, ఉత్తర ద్వార దర్శనంలోని అర్థం పరమార్థం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. ఈ మార్గశిర మాసం హేమంత ఋతువులో మొదటి నెల. దీనినే శౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసం అని అంటూ ఉంటారు. ఇంకా వివరాల్లోకి వెళ్తే అసలు మన పెద్దలు సంవత్సర కాలాన్ని ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 భాగాలుగా విభజించారు. ఉత్తరాయణం పుణ్యకార్యాలకు ఉత్తమమైనదని, ఆ కాలంలో మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని అంటూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజున ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణ దర్శించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజునే తెరుచుకుంటాయి. వైకుంఠం వాకిళ్ళు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తాడు. అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తరద్వారం దాటి శ్రీమన్నారాయణను దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షసుల నుంచి కాపాడతాడు. ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన 3 కోట్ల దేవతలకు గరుడ వాహనరుడై మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినాన్ని చెప్పుకుంటారు. దీన్నే హరివాసరమని, హరిదినమని, వైకుంఠ దినమని అంటూ ఉంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానం అంటారు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని 24 ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభ ఫలితాలు ఉంటాయి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన ఉపవాసం ఉండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును పూజించి నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. మరల ద్వాదశి రోజున భగవతారాధన ముగించుకుని పారాయణం చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.